అమ్మకి అన్నయ్య ఉండేవారు. నాకు 4 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు మామయ్య కూడా చనిపోయారు. అలాగే కొద్ది రోజుల తర్వాత నానమ్మ కూడా పోయారు. అప్పుడు అమ్మ ఒంటరి వాళ్ళు అయిపోతారు కదండి. ఇప్పుడు నాకు ఇంకా మేనత్తలు ఉన్నారు, అలాగే పెద్దనాన్న పోయారు. మనకి ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు పోయిన తర్వాత మనకి చుట్టాలంటూ కరువైపోతారు కదా. కొంతమంది అనుకుంటారు వీళ్ళకి చుట్టాలు లేరు, ఎవరూ లేరని. చుట్టాలు ఎందుకుండరండి, మనం కలుపుకుంటే చుట్టాలు అందరూ ఉంటారు. మా అమ్మ చెప్తూ ఉండేది ఎప్పుడు చిన్నప్పుడు. నేను మేనత్తలు ఉన్నారు కదండి, నా సిత్తంతా వాళ్ళ రుబ్బురోలకే పోసానమ్మా. ఎంత పిండి రుబ్బేదాన్ని, పిండి రుబ్బితే రూపాయి ఇచ్చేవారు. నా సిత్తంతా వాళ్ళకే చేసిన రోజునే ఇచ్చేవారని చెప్పి మా అమ్మ బాధపడుతూ ఉంటుందండి. అలా బాధపడినప్పుడు గమ్ముని మన అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి వాళ్ళతో వెళ్ళి మనం ఇష్టంగా ఉండలేం కదండి. మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా అమ్మ కూడా వెళ్తే మాతో కూడా వాళ్ళు అక్కడ తిన్న కప్పులు ఉంటాయి కదండి, వాళ్ళు తినేసిన ప్లేట్లు కప్పులు ఉంటాయి కదా బాటల్లో, అవి కూడా మాతో కడిగించేవారు. ఎవరు వెళ్ళినా సరే, మా అక్క చెల్లెళ్ళు ఎవరు వెళ్ళినా ఆ కప్పులు కడుగు, ఆ ప్లేట్లు కడుగు అని కడిగించేవారు. ఇలాంటివన్నీ ఈ రోజున గుర్తొస్తే మనం కొంచెం దూరంగానే ఉంటాం కదండి. కష్టపెట్టిన వాళ్ళు ఎప్పుడైనా మనకి దగ్గరైనా వాళ్ళని చూసినా మనకి పాతయ్యే గుర్తొస్తాయి, అవునా కాదండి. మేమైతే కొంచెం అలా దూరం అయ్యామండి చాలామందికి.